మనకు విలువిచ్చేటోళ్ళు ఉండు అది మన గొప్పతనం కాదు. వాళ్ళు ఇచ్చే విలువను కాపాడుకున్నప్పుడే అది మన గొప్పతనం అవుతుంది. ఈసారి నేను భివండి పోవడానికి ఒక పెద్ద రీజన్ ఉంది. అదేదో మా అమ్మమ్మ వాళ్ళు పండుగలు చేసుకుంటుర్రనో, మా అమ్మమ్మ కోసమో, మా మేనమామ కోసమో, ఏదో మా వాళ్ళు అందరు పోతుర్రు వాళ్ళతో ఎంజాయ్ చేయొచ్చనో కాదు. ఓన్లీ బికాస్ మా అత్తమ్మ కోసమే. మీరు అనుకుంటారు కావచ్చు అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ అంటే అమ్మమ్మ గురించో లేదా మేనమామ గురించో లేకపోతే అందరు కలిసి ఎంజాయ్ చేయొచ్చనో పోతారు కదా. ఈమెంది అత్తమ్మ గురించే పోయినా అని స్పెషల్ గా చెప్తుంది అని అనుకుంటారు కావచ్చు. నేను చిన్న ఉన్నప్పటి నుంచి మా అత్తమ్మకు నాకు ఉండే బాండింగ్ వేరే. ఈ ఫంక్షన్ గురించి అయితే మా అత్తమ్మ నాకు ఎన్నిసార్లు ఫోన్ చేసి పిలిచిందో అసలు లెక్కలేదు. నేనేమన్నా అంటే మొన్ననే పోయొచ్చినాం కదా అత్తమ్మ, మళ్ళీ ఇప్పుడు ఖర్చు, మళ్ళీ పిల్లలకు ఎగ్జామ్ టైము, అసలు నేను రాలేను, మొన్ననే పోయొచ్చిన, మళ్ళీ దందబంద్ పెట్టాలని చెప్పి నేను ఫోన్ చేసినప్పుడల్లా అదే చెప్తున్నా. ఈ మధ్య ఇంకా సిలిండర్లు ఇష్యూ అయ్యి మొత్తం 20 రోజుల దాకా దుకాణం బందే ఉండే. అట్లా కూడా చెప్పిన మా అత్తమ్మకి ఇప్పుడు 20 రోజుల దాకా దుకాణం బందే ఉంటుంది అత్తమ్మ, సిలిండర్లు దొరకక మస్తు తక్లీఫ్ అవుతుందని చెప్తే నేను ఏది చెప్పినా కానీ మా అత్తమ్మ నా బాధ అనేది అర్థం చేసుకుంటది. నన్ను అర్థం చేసుకునే వ్యక్తులలో మా అత్తమ్మ కూడా ఉన్నది. అర్థం చేసుకుంటది నన్ను, అన్ని అర్థం చేసుకుంటుంది. మళ్ళీ లాస్ట్కి ఏమంటుందంటే, నువ్వు రా కదా స్వాతి, నువ్వు వస్తే నాకు అది వేరే ఉంటది, నువ్వు వస్తే నాకు అది వేరే ధైర్యం ఉంటది, నాకు ఎంతమంది వచ్చినా నువ్వు వచ్చింది అది వేరే అన్నట్టు మళ్ళీ అట్లా మాట్లాడుతుంది. మా అత్తమ్మ ఏమన్నదంటే, నేను ఎవ్వరికి టికెట్ తీస్తా అనలేను, నీకు స్పెషల్ గా నేను టికెట్ కూడా తీస్తా, నువ్వు రా అని చెప్పేసి ఆమె బతలాడు అయితే నాకు ఒక తల్లి ఒక బిడ్డను బతలాడే కన్నా కూడా నాకు ఎక్కువ అనిపించింది. ఆమె అంతగానని చెప్పినా కానీ ఇప్పుడు వెళ్ళే సిచ్యువేషన్ లేదని చెప్పి నేను రాననే చెప్పిన ఆమెకి. కానీ ఫంక్షన్కి 2 రోజులు ఉందనగా నేను బాగా ఆలోచించిన, ఈమె నన్ను ఇంతగానం రమ్మంటుంది, ఇంతగానం విలువిస్తుంది, వాళ్ళు ఇచ్చే విలువను కాపాడుకునుడే అది మనం వాళ్ళకి ఇచ్చే విలువ అయితే. అంత అయిపోయినాక పోలేను అని చెప్పి బాధపడితే ఏం రాదు. ఆ టైం చేతులు ఉన్నప్పుడే మనం దాని గురించి ఆలోచించుకోవాలి. అందుకే నేను ఆలోచించి మా మామకు చెప్పిన, నేను వస్తా మామ, నా గురించి అన్ని అరేంజ్మెంట్ చేయర్రి, కానీ అత్తమ్మకు ఎవ్వరికి చెప్పకు అని చెప్పిన. మా అత్తమ్మ నన్ను చూసి చిన్న పిల్ల రియాక్ట్ అయింది, మీరే చూడుర్రి. అది నాకు తెలుసు. అప్పుడు కూడా అర్థం అయిపోయిందా? నాకు అప్పుడే అర్థమైంది. అదే ట్విస్ట్ అన్నమాట.